ఇదే టీడీడీకి సంబంధించిన ఎన్ని బిల్డింగ్లు కొట్టి దానికి ఎంత పర్సెంటేజ్ తీసుకున్నారు కంటికి కనపడలేదా? ఆ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో లోకల్ బాడీ ఎలక్షన్కి ఆటోల ద్వారా స్థానికంగా గవర్నమెంట్ టీడీడీకి సంబంధించిన ఏ చైర్మన్ల ద్వారా ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి లడ్డులు పంపిణీ చేశాడు ప్రతి ఒక్కరికి. దాని ఫోటోలు కూడా గతంలో చూపించాం. ఆ రోజు కంటికి కనపడలేదా? టీడీడీ అంటే మీ సొంత సంస్థలాగా చేశారు. ఈరోజు నిన్న మాట్లాడటం జరిగింది, నాకు 2000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నారని. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, 2000 మంది కాదు, ఎందురున్నా నీకు ఇచ్చేవాళ్ళు లేరు. నువ్వు చేయాల్సిన టీడీడీని భ్రష్టు పట్టించాలి. అక్కడ ఉన్నటువంటి కొంత అంటే దాంట్లో కొందరు వైసీపీ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, మేము లేదని చెప్పలా. కానీ అందరినీ కాదు, అక్కడున్న కొందరు వ్యక్తుల ద్వారా మీరు తప్పుడు సమాచారం చేస్తున్నారు. ఆ తప్పుడు సమాచారాన్ని హిందుత్వం పైన, వెంకటేశ్వర స్వామి పైన ప్రచారం చేస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎక్కడ కానీ అన్ని మతస్థులకి ఈక్వల్గా వెళ్తున్నాం. నిన్న మీరు చూశారు, ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు తిరుమలకి వెళ్ళారు, డిక్లరేషన్ ఇచ్చారా? నిన్న పవన్ కళ్యాణ్ గారు సతీమణి తన కుమారుడు హెల్త్ బాగైంది అనే ఉద్దేశంతో వచ్చి డిక్లరేషన్ ఇచ్చి గుండు కొట్టుకొని వెళ్ళారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి సంస్కారం ఎవరికి ఉందని. మీ నాయకుడికి ఉందా, మా ఎన్డీఏ కూటమికి ఉందా? దీని ద్వారా మీరు గుర్తుంచుకోవాలి. ఇదన్నిటికంటే కూడా ఇంకోటి, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 10 నెలల కాలంలో మా పెద్దాయన సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, నారా లోకేష్ గారు కానీ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి మార్గదర్శకంగా పనిచేస్తున్నారు. అటువంటి దాన్ని ఈరోజు మీరు తప్పుడు ప్రచారం చేస్తూ టీడీడీని టీడీ ప్రతిష్టని మంట కలుపుతున్నారు. అంటే ఏదో విధంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంతో మీరు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి అయినటువంటి టీడీని భ్రష్టు పట్టిస్తారనుకుంటున్నారు. కానీ మీకు తెలియజేసుకుంటున్నారు,